గుడ్ మార్నింగ్. సో లాస్ట్ క్లాస్లో మనం మల్టిపుల్స్ అండ్ సబ్ మల్టిపుల్స్ అనే టాపిక్ స్టార్ట్ చేసామండి. సో దానికి సంబంధించిన ఫార్ములాస్ అవి మీకు తీసుకొచ్చాం. సో అవి పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే మనం ఈ ప్రాబ్లమ్స్ అన్ని చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో నేను చెప్పుకున్న ప్రాబ్లమ్స్ ఏంటంటే sin 18 వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. ఎంత sin 18 అంటే √5 - 1/4. అలాగే cos 36 ఫైండ్ అవుట్ చేసాం. అదంతా √5 + 1/4 అని చేసాం. సో ఈ రోజు ఏంటంటే ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ sin 36 అండ్ cos 18 డిగ్రీస్. సో sin 36 నేను చేస్తాను, cos 18 మీరు హోంవర్క్ చేసుకోండి. sin 36 డిగ్రీస్ ఇచ్చేదండి. సో మనకి ఫస్ట్ ఐడెంటిటీ తెలుసు, sin θ ఈజ్ ఈక్వల్స్ టు ±√1 - cos² θ. సో దాన్ని యూజ్ చేసి sin 36 వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. sin 36 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్స్ టు √1 - cos² 36 డిగ్రీస్. సో ఇక్కడ ± తీసుకోలేదు. ఎందుకు అంటే ప్లస్ కానీ మైనస్ కానీ సెలెక్ట్ చేసుకోవాలి. అది ఎప్పుడు ఇక్కడ ఉన్న యాంగిల్ బేస్ చేసుకొని డిసైడ్ చేస్తాం. ఇక్కడ 36 డిగ్రీస్ అనేది ఫస్ట్ క్వాడ్రంట్ ఆర్ పాజిటివ్ కాబట్టి మనం ప్లస్ వాల్యూని కన్సిడర్ చేస్తాం. √1 - cos 36 అంటే ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తాం. √5 + 1/4 స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ 1 - a + b హోల్ స్క్వేర్ a² + b². a² అంటే √5 హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ 5 + 1² అంటే 1 ప్లస్ 2ab 2 × √5 × 1 అంటే √5 2√5/4² 16 16 1 16 -5 + 1 6 plus into minus 2√5 whole by 16. So 16 - 6 అంటే 10 minus 2√5 √5 న్యూమరేటర్ డినామినేటర్ సెపరేట్ చేసేది. సో √10 - 2√5 ఈ స్క్వేర్ √16 అంటే 4 అన్నమాట. సో sin 36 వాల్యూ √10 - 2√5/4 వచ్చింది. సో అర్థమైంది ఎలా వచ్చిందో. ఇది sin ఫస్ట్ ఐడెంటిటీ నుంచి తీసుకున్నాం. sin θ అంటే ±√1 - cos² θ. cos θ మీన్స్ 36 డిగ్రీస్. సో ఇక్కడ ± ఎందుకు తీసుకోలేదు అంటే 36 అనేది 90 డిగ్రీ <90 కాబట్టి ఫస్ట్ క్వాడ్రంట్ అలా పాజిటివ్ కాబట్టి θ ప్లేస్ 36 సబ్స్టిట్యూట్ చేశాను. ఇది ఆల్రెడీ నేను క్యాలిక్యులేట్ చేశాను √5 + 1/4 అని. సో సింపుల్గా చేస్తే ఇలా వస్తుంది 16 - 5 + 1 6 అంటే 10 - 2√5 రూట్ సెపరేట్ చేస్తే √16 అంటే 4 అనమాట. సేమ్ అలా cos 18 చేయండి. cos 18కి మళ్ళీ సేమ్ ఫస్ట్ ఐడెంటిటీ తీసుకుంటాం. cos θ ఈజ్ ఈక్వల్స్ టు ±√1 - sin² θ. సో ఇక్కడ θ అంటే 18 కాబట్టి sin 18 ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేస్తాం √5 - 1/4 అని. కాబట్టి ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. అక్కడ ఏమొస్తుందంటే √10 ఇక్కడ ప్లస్ వస్తుంది అనమాట ప్లస్ 2√5/4 సేమ్ అది ఒక ఆన్సర్, కాకపోతే ఇక్కడ మైనస్ అక్కడ ప్లస్ అండి. సో అలా cos 18 చేయండి. నెక్స్ట్ సెకండ్ చూడండి. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ sin 22.5 cos 22.5 tan 22.5 cot 22.5 చేయమన్నాడు. సో ఫస్ట్ sin 22.5 చూద్దాం. sin 22.5 డిగ్రీస్. సో ఇక్కడ మనకి sin a నేను చెప్పాను ఆల్రెడీ ఫార్ములా. sin a ఈజ్ ఈక్వల్స్ టు ±√1 - cos 2a/2 అని ఎలా వచ్చిందో కూడా చెప్పడం జరిగింది. సో sin a అంటే ±√1 - cos 2a/2. సో ఇక్కడ a అని ఏం తీసుకుంటాం, దాని a ఈజ్ ఈక్వల్స్ టు 22.5 డిగ్రీస్. ఇప్పుడు 2a ఏమవుతుంది 22.5 22 సో 44 2 halves 1 అంటే 45 డిగ్రీస్. సో 2a అంటే 45 డిగ్రీస్ సబ్స్టిట్యూట్ చేయండి. sin 22.5 డిగ్రీస్ ఈక్వల్స్ టు √1 - cos 45/2. ఇక్కడ మళ్ళీ ± తీసుకోవట్లేదు, ఎందుకో తెలిసింది కదా 22.5 అంటే <90 కాబట్టి √1 - cos 45 మీన్స్ 1/√2/2. √2 ఎల్సిఎం చేయండి. √2 - 1 ఈ ఎల్సిఎం డినామినేటర్ వస్తుంది 2√2. సో √2 - 1/2. సేమ్ అలా cos 22.5 చేస్తే మీకు ఏమొస్తుందంటే √2 + 1/2 వస్తుందండి. సో ఇది sin 22.5. సిమిలర్లీ మీరు cos 22.5 చేసుకోండి. నెక్స్ట్ tan 22.5 చూడండి. ఇదే ఫార్ములా ఉంది tan a
ఇదేగా ఫార్ములా రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ 2a బై 1 ప్లస్ కాస్ 2a సబ్స్టిట్యూట్ చేయండి. minus root 2 by 1 plus root 2. So LCM చేస్తే root 2 minus 1 by root 2 plus 1. మరి బైలో root 2 సేమ్ అయినా ఏంటంటే ఇక్కడ ఉంది కాబట్టి క్యాన్సిల్ అయిపోతాయి. ఇప్పుడు రేషనలైజ్ చేయండి. root 2 minus 1 by root 2 minus 1. సో పైన ఏమవుతుంది 2 ఉన్నాయి కాబట్టి root 2 minus 1 whole square. x into x అంటే x square. సో root 2 minus 1 into root 2 minus 1 అంటే root 2 minus 1 whole square by a plus b into a minus b. a square minus b square root ఈ స్క్వేర్ ఈ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏం మిగులుతుంది root 2 minus 1 by ఇక్కడ 2 minus 1 మళ్ళీ రూట్ దీనికి కూడా ఇవ్వాలి. సో root 1 అంటే 1 కాబట్టి ఫైనల్గా ఆన్సర్ వచ్చేసి root 2 minus 1 అంటే tan 22.5 అంటే ఎంత వచ్చింది root 2 minus 1. సేమ్ అలాగే మీరు cot 22.5 చేస్తే root 2 plus 1 వస్తుంది. సేమ్ మోడల్ దీన్ని రెసిప్రోకల్ చేస్తే ఆన్సర్ వస్తుంది. సో ఇది వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి సింప్లిఫై 1 మైనస్ కాస్ 2 థీటా బై సైన్ 2 థీటా సైన్ 2 థీటా అండ్ సైన్ 2 థీటా బై 1 ప్లస్ కాస్ 2 థీటా అండ్ 3 కాస్ థీటా ప్లస్ కాస్ 3 థీటా బై 3 సైన్ థీటా మైనస్ సైన్ 3 థీటా అది ఫైండ్ అవుట్ చేయడం. సో ఫస్ట్ ఒకసారి చూడండి మనకి ఇచ్చింది ఏంటి 1 మైనస్ కాస్ 2 థీటా బై సైన్ 2 థీటా ఇది ఫైండ్ అవుట్ చేయమని. సో ఇలాంటి సింప్లిఫికేషన్స్ చేయాలి అంటే మనకి ఖచ్చితంగా ఫార్ములాస్ తెలియాలండి. సో 1 మైనస్ కాస్ 2 థీటా అంటే నేను ఆల్రెడీ చెప్పాను మీకు ఫార్ములా 2 సైన్ స్క్వేర్ థీటా అని. అదే ఇక్కడ ప్లస్ ఉంటే 2 కాస్ స్క్వేర్ థీటా లాస్ట్లో చెప్పాను నేను ఫార్ములాస్ లిస్ట్లో బై సైన్ 2 థీటా అంటే 2 సైన్ థీటా ఇంటూ కాస్ థీటా. ఈ 2 క్యాన్సిల్ సైన్ ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి మనం క్యాన్సిల్ అవుతుంది. ఇంకా పైన మనం మిగులుతుంది అంటే సైన్ థీటా బై కాస్ థీటా. సో సైన్ థీటా బై కాస్ థీటా మీన్స్ tan థీటా. సో అదే సింప్లిఫికేషన్ ఉంది. నెక్స్ట్ సైన్ 2 థీటా బై 1 ప్లస్ కాస్ 2 థీటా. సైన్ 2 థీటా అంటే సేమ్ మళ్ళీ 2 సైన్ థీటా కాస్ థీటా రాస్తాం. 1 ప్లస్ కాస్ 2 థీటా అంటే 2 కాస్ స్క్వేర్ థీటా రాస్తాం. రాసి క్యాన్సిల్ చేశాక అది సైన్ బై కాస్ కాస్ బై సైన్ అని చూసుకుని సబ్స్టిట్యూట్ చేయాలి. tan అయితే tan కాట్ అయితే కాట్. నెక్స్ట్ థర్డ్ చూడండి 3 కాస్ థీటా ప్లస్ దీని అలాగే ఉంటుంది కాస్ 3 థీటా అంటే ఫార్ములా ఉంటుందండి 4 కాస్ క్యూబ్ థీటా మైనస్ 3 కాస్ థీటా. అక్కడ మీకు ఏలో చెప్పారు ఏ ఉన్నా ఎక్స్ ఉన్నా థీటా ఉన్నా సేమ్ కాస్ 3 థీటా మాకు ఏలో చెప్పారు ఇక్కడేమో థీటా ఉంది అనుకోకూడదు. సో కాస్ 3 థీటా అంటే 4 కాస్ క్యూబ్ థీటా మైనస్ 3 కాస్ థీటా. ఆ మైనస్ 3 కాస్ థీటా ప్లస్ 3 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 3 సైన్ థీటా మైనస్ సైన్ 3 థీటా. సైన్ 3a కూడా ఫార్ములా చెప్పారు ఏంటి 3 సైన్ థీటా మైనస్ 3 సైన్ థీటా మైనస్ 4 సైన్ క్యూబ్ థీటా. ఇక్కడ మైనస్ ఉన్నప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలండి. ఈ మైనస్తో ఈచ్ టర్మ్ని మల్టిప్లై చేయాలి. అంటే యాక్చువల్లీ సెకండ్ దానికి ఏముంటుంది ఫార్ములాలో మైనస్ ఉంటుంది. ఈ మైనస్ ఉండడం వల్ల ఆ మైనస్ కూడా ప్లస్ అవుతుందండి. అప్పుడు సింపుల్ క్యాన్సిల్ చేసుకుంటే మనకి ఆన్సర్ వస్తుంది. సో ఆన్సర్ వచ్చేసి కాట్ క్యూబ్ థీటా రావాలండి. దీని ఆన్సర్ ఏంటి కాట్ క్యూబ్ థీటా వస్తుంది. సో ఆ 2 ప్రాబ్లమ్స్ హోంవర్క్ చేయండి. నెక్స్ట్ ఎవాల్యుయేట్ 6 sin 20 minus 8 sin cube 20 degrees అని ఇచ్చింది. దీంట్లోంచి 2 కామన్ తీయండి. 2 కామన్ తీస్తే 3 sin 20 degrees minus 4 sin cube 20 degrees 2 into ఇదే ఫార్ములాలో ఉంది 3 sin a minus 4 sin cube a 3 sin a minus 4 sin cube a అంటే sin 3a 3 into 20 2 into sin 60. So sin 60 means root 3 by 2 ఈ 2 into cancel అయితే సో ఆన్సర్ వచ్చేసి root 3 అంటే దీని ఆన్సర్. సే ఇది ఒకసారి చూడండి సెకండ్ థర్డ్ ఇవి ఏ ఫార్ములాలో ఉన్నాయంటే ముందు అది ఫైండ్ అవుట్ చేయాలి. ఏ ఫార్ములాలో ఉన్నాయి కాస్ స్క్వేర్ a మైనస్ సైన్ స్క్వేర్ b. ఇది సైన్ స్క్వేర్ a మైనస్ సైన్ స్క్వేర్ b. మీకు ఆల్రెడీ చెప్పాను నేను కాస్ స్క్వేర్ a మైనస్ సైన్ స్క్వేర్ b. ఒక కాస్ ఒక సైన్ ఉంటే కాస్ ఆఫ్ a ప్లస్ b ఇంటూ కాస్ ఆఫ్ a మైనస్ b అని. సైన్ స్క్వేర్ a మైనస్ సైన్ స్క్వేర్ b అంటే రెండు సైన్లు ఉన్నా రెండు కాస్లు ఉన్నా సైన్ ఆఫ్ a ప్లస్ b ఇంటూ సైన్ ఆఫ్ a మైనస్ b అని చెప్పారండి. ఒకసారి ఆ మోడల్ ప్రాబ్లమ్స్ కాంపౌండ్ యాంగిల్స్ లో వస్తాయి. ఒకసారి చెక్ చేయండి చూసుకుని చేయండి.
అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటి అంటే అక్కడ కొన్ని వాల్యూస్లో ఉంటాయి. అంటే ఎలాగ మనం క్యాలిక్యులేట్ చేసినాం అక్కడ ఇక్కడ అనుకో 36, 18 ఇలా వస్తాయి. అక్కడ 15 degrees 105 degrees అలా చేసింది. ఇక్కడ 36, 18 వీటిలో వస్తాయి అన్నమాట. సో వాటిని బేస్ చేసి ఇక్కడ ఇచ్చారు. అక్కడ ఏంటి 15 degrees 75 degrees 105 degrees లో వస్తాయి అక్కడ. ఇక్కడ 18 degrees ఇలా వస్తాయి. కాబట్టి ఇది ఏ ఫార్ములాలో చూడాలి, cos square a minus sin square b. ఇదేమో sin square a minus sin square b. అంటే ఇదేమో cos of a plus b into cos of a minus b అంటాం. a plus b, a minus b. అలాగే sin square a minus sin square b అంటే sin of a plus b into sin of a minus b. అలా అప్లై చేసి చేయండి వస్తుంది. నెక్స్ట్ థర్డ్ చూడండి. సో ఇది హోంవర్క్ అండి. ఏమి ఇచ్చారు మనకి, cos a is equals to √2 + 1/2 √2. సో ఏ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, cos 2a ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. cos 2a కి cos లో ఫార్ములా ఏంటి, cos 2a కి 4 ఫార్ములాస్ చెప్పారు. cos square a minus sin square a, అలాగే 1 - 2 sin square a, అలాగే 2 cos square a minus 1. నెక్స్ట్ 1 - tan square a by 1 + tan square a. ఇక్కడ మనకి ఓన్లీ cos ఇచ్చాడు కాబట్టి ఓన్లీ cos ఉన్న ఫార్ములా ఏంటి, 2 cos square a minus 1 సబ్స్టిట్యూట్ చేయండి. స్క్వేర్ రూట్ క్యాన్సిల్. ఈ 2 క్యాన్సిల్. √2 × 1 √2 ప్లస్ √2 మైనస్ √2 క్యాన్సిల్ 1/√2. సో అది cos 2a వాల్యూ అండి. సో cos a ఇచ్చాడు, cos a ఫైండ్ అవుట్ చేయమన్నాడు. 4 ఫార్ములాస్ ఉన్నాయి కదండి, మరి ఏం తీసుకోవాలండి అంటే ఇక్కడ cos a ఉంది కాబట్టి cos లో ఫార్ములా తీసుకున్నాను. తీసుకుని సింప్లిఫై చేస్తే మనకి ఏమొచ్చింది 1/√2. సో ఇక్కడ ఏమంటాడు, ఎక్స్ప్రెస్ sin 4θ by sin θ ఇన్ టర్మ్స్ ఆఫ్ cos cube θ అండ్ cos θ అన్నాడు. ఎక్స్ప్రెస్ sin 4θ by sin θ ఇన్ టర్మ్స్ ఆఫ్ cos cube θ అండ్ cos θ. సో ఇక్కడ దీని మీనింగ్ ఏంటి, ఈ sin 4θ by sin θ ని సింప్లిఫై చేస్తే మనకి వచ్చే ఆన్సర్ లో ఓన్లీ cos cube θ అండ్ cos θ ఉండాలంటండి. సో అలా ఎక్స్ప్రెస్ చేయమంటున్నాడు. ఇక్కడ cos power 6a plus sin power 6a ఇన్ టర్మ్స్ ఆఫ్ sin 2a. దీని ఆన్సర్ లో sin 2a ఉండాలి. దీన్ని సింప్లిఫై చేస్తే అది tan θ/2 లో రావాలంటండి. సో చూద్దాం. ఫస్ట్ సమ్ ఏంటి, sin 4θ by sin θ ఇచ్చాడు. సో ఈ 4θ ని sin of 3θ plus θ రాయొచ్చు కదా. 4θ ని రాసాం. ఇప్పుడు ఇది ఏ ఫార్ములాలో ఉంది, sin of a plus b కాంపౌండ్ యాంగిల్స్ లో ఫార్ములా అండి. sin a cos b plus cos a sin b, సారీ cos a sin b. సో cos 3θ into sin 3θ హోల్ బై sin 3θ. ఫార్ములాస్ అప్లై చేయండి. sin 3θ అంటే 3 sin θ minus 4 sin cube θ into cos θ plus cos 3θ means 4 cos cube θ minus 3 cos θ into sin θ whole by sin θ. సింప్లిఫై చేయండి. 3 sin θ into cos θ minus 4 sin cube θ into cos θ plus ఇక్కడ 4 cos cube θ into sin θ minus 3 sin θ into cos θ whole by sin θ. సో ఏం క్యాన్సిల్ అవుతుంది, minus 3 sin θ cos θ plus 3 sin θ cos θ క్యాన్సిల్. ఇక్కడ ఏం మిగిలింది, plus 4 cos cube θ into sin θ minus 4 sin cube θ into cos θ. సో ఏం కామన్ తీయచ్చు, 4 sin θ into cos θ కామన్ తీయండి. 4 sin θ into cos θ కామన్ చేస్తే ఇక్కడ cos square θ మైనస్ ఇక్కడ sin θ ఒకటి పోయింది అంటే ఇంకా 2 ఉంటాయి. ఉన్న cos కామన్ వచ్చేస్తుంది 4 బై sin θ. ఈ sin θ క్యాన్సిల్. సో ఏం మిగిలింది, 4 cos θ into cos square θ minus sin square θ మిగిలింది. ఒకసారి జాగ్రత్త చూడండి.
is equals to 4 cos theta into cos square theta minus sin square theta. అంటే ఏమన్నా రాయొచ్చు, cos 2 theta కింద రాయొచ్చు. cos 2 theta అంటే మళ్ళీ 2 cos square theta minus 1 కింద రాసుకోవచ్చండి. ఇది అర్థమైందా? cos square theta minus sin square theta అంటే cos 2 theta, మళ్ళీ cos 2 theta కి ఇంకొక ఫార్ములా ఏముంది, 2 cos square theta minus 1. సో డైరెక్ట్ గా అదే రాస్తున్నానండి, 2 cos square theta minus 1. ఈ పైన ఇంకేముంటుంది, సైన్ సైన్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి మల్టిప్లై చేయండి. 4 2s లేదా 4 నాకు ఉంచేయండి. 4 2s 8 cos cube theta minus 4 cos theta. మనకి ఆన్సర్ ఏం కావాలి, cos cube theta minus cos theta. సో సరిపోయిందిగా, cos cube theta cos theta లో ఎక్స్ప్రెస్ చేసాం. అర్థమైందండి? ఇది ఒకసారి చూడండి. sin 4 theta ని 3 theta plus theta కింద రాసాం. sin of a plus b ఫార్ములా అప్లై చేసాం. ఇక్కడ sin 3a ఫార్ములా, ఇక్కడ cos 3a ఫార్ములా. ఈ 3 cos theta కి 2 టర్మ్స్ ని, sin theta కి 2 టర్మ్స్ ని మల్టిప్లై చేశారు. ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఏం కామన్ తీసాను, 4 sin theta cos theta కామన్ తీసాను. ఇక్కడ 4 sin theta కామన్ వచ్చేస్తే cos 3 ఉన్నాయి, ఒక కామన్ ఉంటుంది, ఇక్కడ 2 ఉంటాయి. ఇక్కడ 4 cos theta కామన్ లోకి వచ్చేసింది కాబట్టి 3 sins కాబట్టి 1 sin పోతే ఇంకా 2 ఉంటాయి. ఈ 4 cos theta ఇంటూ ఇక్కడ cos square theta minus sin square theta అంటే 2 cos square theta minus 1 ఎలా వచ్చింది, cos 2 theta minus sin 2 theta అంటే cos 2 theta. దానికి ఇంకొక ఫార్ములా cos ఏంటి, 2 cos square theta minus 1. కాబట్టి అప్లై చేసాం. 4 2 8 cos square into cos cube minus 4 cos theta into 1 అంటే 4 cos theta. సో అది ఫస్ట్ బిట్. సెకండ్ బిట్ చూడండి. ఏమన్నాడు సెకండ్ ది, cos పవర్ 6a ప్లస్ sin పవర్ 6a ఇన్ టర్మ్స్ ఆఫ్ sin 2a. సో దీనికి వచ్చే ఆన్సర్ లో ఓన్లీ sin 2a లో ఉండాలంటండి. సో తీసుకుందాం. a b అనుకోండి. సో a క్యూబ్ ప్లస్ b క్యూబ్, a క్యూబ్ ప్లస్ b క్యూబ్ కి ఫార్ములా ఏంటి, a ప్లస్ b. మీకు ఆల్రెడీ ఫస్ట్ క్లాస్ లో చెప్పుకున్నామండి. a క్యూబ్ ప్లస్ b క్యూబ్ కి a ప్లస్ b హోల్ క్యూబ్ మైనస్ 3ab ఇంటూ a ప్లస్ b అండి. సో a ప్లస్ b హోల్ క్యూబ్ మైనస్ 3 ఇంటూ 3ab ఇంటూ a ప్లస్ b. సో ఇదంటే అలాగో 1 క్యూబ్ 1 మైనస్ 3, ఇది 1 ఇంటూ 3 ఇదేమవుతుంది, 3 cos స్క్వేర్ a sin స్క్వేర్ a 1 మైనస్. ఇప్పుడు దీన్ని ఎలా రాస్తున్నానంటే బై 4 చేశాను, బై 4 చేశాను కాబట్టి ఇంటూ 4 చేసుకున్నాను. ఇంటూ 4ని దీన్ని ఎలా రాయొచ్చు, 2 స్క్వేర్ కింద రాయొచ్చండి. అంటే 2 స్క్వేర్ cos స్క్వేర్ sin స్క్వేర్. దీన్ని 2 sin a cos a ఇంటూ ఉన్నప్పుడు టర్మ్స్ అలాగే రీఅరేంజ్ చేసుకోవచ్చండి. సో 2 కి స్క్వేర్ ఉంది, cos కి ఉంది, sin కి ఉంది కాబట్టి కామన్ గా స్క్వేర్ రాస్తాను. ఇదంటే sin 2a స్క్వేర్ ఉంది కాబట్టి ఇది వస్తుంది sin స్క్వేర్ 2a. సో వచ్చిందిగా sin 2a లో అర్థమైందండి, అంతే. నెక్స్ట్ థర్డ్ బిట్ చూడండి. ఏమిచ్చాడు, 1 మైనస్ cos theta ప్లస్ sin theta హోల్ బై 1 ప్లస్ cos theta ప్లస్ sin theta. సో 1 మైనస్ cos 2a అంటే ఏంటి, 2 sin స్క్వేర్ a అంటే a ఉంటే 2a అక్కడ, ఇక్కడ a ఉంది. ఈ ఫార్ములా కూడా చెప్పాను అనుకోండి మీకు. 1 మైనస్ cos a అంటే ఏమవుతుందంటే 2 sin స్క్వేర్ theta బై 2. ఏం లేదండి, అక్కడ ఇంకోటి రాసుకోండి. 1 మైనస్ cos theta అంటే 2 sin స్క్వేర్ theta బై 2. అలాగా ఇక్కడ 2 theta ఉంటే ఇక్కడ theta వస్తుంది. 1 మైనస్ cos 2 theta అంటే 2 sin స్క్వేర్ theta. ఇక్కడ ఓన్లీ theta ఉంటే ఇక్కడ బై 2 వస్తుంది. అలాగే 1 ప్లస్ cos theta అంటే 2 cos స్క్వేర్ theta బై 2. సో ఇక్కడ 1 మైనస్ cos theta ఉంది కాబట్టి ఏం రాయొచ్చు, 2 sin స్క్వేర్ theta బై 2 ప్లస్ sin theta sin 2a 2 sin a cos a. అలాగే sin a అంటే ఏమొస్తుంది, 2 sin theta by 2 cos theta by 2 whole by 1 plus cos theta అంటే
ఏగా ఉంది 2 ఉంది, నెక్స్ట్ sin θ బై 2 ఉంది. ఇది క్యాన్సిల్, 2 క్యాన్సిల్, sin బై cos అంటే tan θ బై 2. సో దగ్గర ఇన్ టర్మ్స్ ఆఫ్ tan θ బై 2 అన్నారు. సో 1 minus cos 2 θ 1 plus cos 2 θ ఈ 2 ఫార్ములాస్ కూడా ఇంకా ఉపయోగిస్తాం. సో ఇక్కడ మనకి ఇచ్చిన ఫార్ములా ఏంటి? if cos θ is equals to minus pi by 13 అన్నారు and pi by 2 less than theta less than pi అయితే sin 2 θ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఫస్ట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటో చూసుకోండి. ఏంటి? sin 2 θ. సో sin 2 θ ఫార్ములా 2 sin θ cos θ. మరి ఈ 2 వాల్యూస్ మనకు ఉన్నాయో లేదా చూసుకోండి ఒకసారి. ఐడెంటిఫై చేస్తే మనకి ఓన్లీ cos θ ఉంది, sin θ లేదు. అంటే మనం cos θ నుంచి sin θ ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఎలా చేస్తాం? cos θ నుంచి sin θ అంటే ఫ్రమ్ ఐడెంటిటీ 1. సో చూడండి ఫస్ట్ సొల్యూషన్ given that cos θ is equals to minus 5 by 13 minus 5 by 13 and ఇంకేమన్నాడు? pi by 2 less than theta less than pi అంటే theta ఏ క్వాడ్రంట్ అంటే 90 to 180 అంటే సెకండ్ క్వాడ్రంట్ cos నెగటివ్ కాబట్టి మైనస్. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? sin θ ఫైండ్ అవుట్ చేయాలి. we know that sin θ is equals to plus or minus root of 1 minus cos square theta. cos θ అంటే minus 5 by 13 స్క్వేర్ కాబట్టి 125 by 169. తెలిసిందే కదా, ప్లస్ ఆర్ మైనస్ 12 by 13. ఇది sin θ. మరి ప్లస్ ఆర్ మైనస్ ప్లస్ తీసుకోవాలి మైనస్ తీసుకోవాలంటే θ బిలాంగ్స్ టు ఏంటండి? సెకండ్ క్వాడ్రంట్. కాబట్టి sin θ is equals to 12 by 13. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? sin 2 θ. ఫార్ములా ఏంటి? 2 sin θ into cos θ. సో 2 into sin θ means 12 by 13, cos θ means minus 5 by 13. Multiply చేయండి. 2 was 24, 24 5 120 minus 13 13 169. So sin 2 θ value minus 120 by 169. సో ఇది ఫస్ట్ ప్రాబ్లం ఇది. సో అర్థమైంది కదండి? cos θ వాల్యూ ఇచ్చాడు అండ్ θ ఏ క్వాడ్రంట్ ఇచ్చాడు, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఇచ్చాడు. సో ఫస్ట్ మనం ఏం చూసుకోవాలి? మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? sin 2 θ. దాని ఫార్ములా ఇది, దీంట్లో మనకి ఇచ్చింది ఇది, sin θ లేదు. సో cos నుంచి sin ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఫ్రమ్ ఐడెంటిటీ రాసాం, సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తాం. ఇక్కడ ప్లస్ ఆ మైనస్ అన్నది దీనిపై డిపెండ్ అవుతుంది. θ ఏ క్వాడ్రంట్? సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి sin పాజిటివ్. సో ప్లస్ తీసుకున్నాం. మళ్ళీ ఫైండ్ అవుట్ చేస్తాం sin 2 θ కాబట్టి దాని ఫార్ములా రాసి సబ్స్టిట్యూట్ చేస్తాం అంతే. సేమ్ ఇదే ప్రాసెస్ అండి. if sin alpha is equals to 3 by 5 then pi by 2 less than alpha less than pi. ఇక్కడ కూడా ఆల్ఫా అనేది ఫస్ట్ సెకండ్ క్వాడ్రంటే. cos 3 alpha ఫైండ్ అవుట్ చేయమన్నాడు. cos 3 alpha కి ఫార్ములా 4 cos cube alpha minus 3 cos alpha. అంటే ఇక్కడ మనకు కావాల్సింది cos alpha కావాలి. సో sin alpha 3 by 5 sin alpha ఇచ్చాడు కాబట్టి దాని నుంచి cos alpha అంటే ఎలా వస్తుంది? మళ్ళీ ఐడెంటిటీ. ఇక్కడ cos alpha is equals to plus or minus root of 1 minus sin square alpha తీసుకుంటే cos alpha వస్తుంది. సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి cos ఏమవుతుంది? నెగిటివ్ అవుతుంది. కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ లో మనం చూస్ చేసుకోవాల్సింది ఏంటి? నెగిటివ్. కాబట్టి ఇక్కడ మైనస్ తీసుకుంటాం. దెన్ cos 3 alpha. నెక్స్ట్ tan 2 alpha అంటే 2 tan alpha by 1 minus tan square alpha. అంటే ఇక్కడ tan కావాలి, sin తెలుసు వాడు ఇచ్చాడు, cos తెలుసు ఫైండ్ అవుట్ చేస్తాం. sin బై cos చేస్తే tan వస్తుంది. చేసి ఆ ఫార్ములా రాసి సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా? సో ఈ మోడల్ అది చేయండి అలాగా.